నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. మాటలు కమ్యూనికేషన్ కోసం వాడాలి. అలా కాకుండా నాలుక కదులుతుంది కదా అని మేధావితనం ముసుగులో నానా చెత్త వాగితే తోలు తీసేస్తారు. ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా? ప్రణీత్ హనుమంతు అనే యూట్యూబర్ చేసిన కొన్ని కామెంట్స్ తో జరుగుతున్న రచ్చ అంతా ఇంత కాదు. ఏకంగా సీఎం వరకు ఈ వ్యవహారం వెళ్ళింది. అయితే ఈ ప్రణీత్ హనుమంతు బ్యాక్గ్రౌండ్ తెలిసి ఇప్పుడు ప్రతి ఒక్కరూ షాక్ అవుతున్నారు. రోస్ట్ వీడియోస్ చేసే ప్రణీత్ అమెరికాలో నివసించే తెలుగు ఫ్యామిలీ షేర్ చేసిన రీల్ మీద తండ్రి కుమార్తె బంధాన్ని అపహాస్యం చేస్తూ జోక్స్ వేశాడు. అతడి బ్యాచ్ హేయమైన నీచమైన కామెంట్స్ చేశారు. అతడి వ్యాఖ్యలపై జనాల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. హీరో సాయి ధరమ్ తేజ్ అందరికంటే ముందుగా రియాక్ట్ అయ్యారు. అతడి మీద చర్యలు తీసుకోవాలని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, పోలీస్ ఉన్నతాధికారులకు రిక్వెస్ట్ చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏపీ, తెలంగాణ డీజీపీలు కూడా రియాక్ట్ అయ్యారు. మంచు మనోజ్, నారా రోహిత్, విశ్వక్సేన్ ఇలా చాలా మంది హీరోలు కూడా ప్రణీత్ హనుమంతు వ్యాఖ్యలను ఖండించారు. దీంతో క్షమించాలంటూ ప్రణీత్ ఓ వీడియో రిలీజ్ చేశాడు. అవి ఎవరిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కావంటూ చేతులెత్తేసి దండం పెట్టాడు. తనపై కావాలంటే ఆగ్రహం వ్యక్తం చేయండి, దయచేసి నా కుటుంబాన్ని దీని నుండి వదిలేయండి కోరారు. అయితే వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ప్రణీత్ ఇలాంటి దగుల్బాజీ పనిచేయడంపై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. ప్రణీత్ హనుమంతు తండ్రి పేరు అరుణ్ కుమార్, ఓ ఐఏఎస్ అధికారి. శ్రీకాకుళం జిల్లాకు చెందిన అరుణ్ కుమార్ ఐఏఎస్ అధికారిగా ఏపీలోని పలు జిల్లాలకు కలెక్టర్ గా పనిచేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గాను అరుణ్ కుమార్ పనిచేశారు. ఆ తర్వాత ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో ఉన్నతాధికారికంగా పనిచేస్తూ మంచి పేరు సంపాదించారు. అరుణ్ కుమార్ పుత్రరత్నమే ప్రణీత్. కొంతకాలంగా యూట్యూబ్ వేదికగా రోస్ట్ వీడియోస్ చేస్తూ పాపులర్ అయ్యాడు. ప్రణీత్ హనుమంతు అన్నయ్య కూడా యూట్యూబర్. అతను స్టైలింగ్ టిప్స్ ఇస్తూ పాపులర్ అయ్యారు. హే జూడ్ ఛానల్ను ప్రణీత్ అన్న అజయ్ నడిపిస్తున్నాడు. ప్రణీత్ కొన్ని సినిమాల్లో కూడా నటించాడు. సుధీర్ బాబు కథానాయకుడిగా వచ్చిన హరోం హరలో ప్రణీత్ హనుమంతు నటించాడు. తమిళనాడు ప్రాంతానికి చెందిన డాన్ తరహా పాత్ర పోషించాడు. ఇదిలా ఉంటే తాజాగా ఈ వ్యవహారంపై కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ మంత్రి సీతక్క స్పందించారు. తండ్రి కూతుల అనుబంధాన్ని కొంతమంది నీచులు వక్రీకరించడం దారుణమని, సామాజిక మాధ్యమాల్లో రెచ్చిపోయి వాగుతున్న దుర్మార్గులపై కేసు నమోదు చేశామన్నారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో అమెరికాలో ఉన్న ప్రణీత్ తో పాటు ఆ వీడియోలో ఉన్న బ్యాచ్ మొత్తాన్ని అరెస్టు చేసేందుకు తెలంగాణ పోలీసులు రంగంలోకి దిగారని తెలుస్తోంది. ఇదే సమయంలో వారిపై తెలంగాణ సర్కార్ కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని అంటున్నారు. మరోవైపు ప్రజలకు కూడా పోలీసులు కొన్ని సూచనలు చేశారు. పిల్లలు, కుటుంబ సభ్యులకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అనార్థాలకు దారితీస్తోంది. వాటికి ప్రైవసీలో ఉంచండి. కొన్నిసార్లు మన వాళ్లే వాటిని దుర్వినియోగం చేస్తున్నారు. మన పిల్లలు మన బాధ్యత అంటూ టీజీ పోలీసులు ఎక్స్ ద్వారా తెలిపారు.